హాయ్ హలో నమస్తే. నేను మీ మల్లె నరసింహులు. ఎవరైతే మిత్రుడు నాతో పాటు ఉండి రియల్ ఎస్టేట్ చేసుకున్నారో వారి కోసం ఈ వీడియో. ఇందులో కొంతమంది రియల్ ఎస్టేట్లో సీనియర్స్ ఉన్నారు, అలాగే ఏమీ తెలియని మనమోనే జాయిన్ అయినటువంటి జూనియర్స్ ఉన్నారు. ఏమి తెలియని వాళ్ళకు కూడా మనము ప్రాథమిక స్థాయి బేసిక్ నాలెడ్జ్ నుంచి వాళ్ళకు మనం రియల్ ఎస్టేట్ మీద మంచి అవగాహన కల్పించి వాళ్ళు సొంతంగా రేపు రియల్ ఎస్టేట్ ఓన్గా చేసుకునే విధంగా వాళ్ళకు మనము ట్రైన్ చేయడం జరుగుతుంది. దయచేసి సీనియర్స్ ఏమనుకోకుండా బోర్గా ఫీల్ అవ్వకుండా ఒకసారి నేను చెప్పేది నీట్గా వినండి. ఎప్పుడైనా సరే మనము ఎంత శ్రద్ధగా వింటామో అంత జ్ఞాపకం ఉంటుంది, మనం అంత రియల్ ఎస్టేట్లో అంత పర్ఫెక్ట్ అవుతాం. ఏమో చెప్పలేము, మనకు తెలియని విషయాలు చాలా ఉంటాయి. రియల్ ఎస్టేట్ అనేది ఒక పెద్ద సముద్రం. ఎప్పుడైనా సరే ఏదైనా సరే మనం ఒక్కసారి విన్నాం అనుకో, మనకు ఒక కొత్త పాయింట్ కూడా మన మనసులోకి వస్తుంది. కాబట్టి దీన్ని మీరు అందరూ గుర్తించాలని నేను కోరుకుంటున్నా. ఇప్పుడు మనం మన వీడియో ప్రారంభిద్దాం. రియల్ ఎస్టేట్ ఇందులో పెద్ద విషయం ఏం లేదండి, చాలా సులభం ఉంటుంది. నేను మీ అందరికి సింపుల్గా అర్థమయ్యే విధంగా చెప్తాను. చాలా సింపుల్. ఇక్కడ మనకు ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ ఉన్నాడు అనుకోండి, ఇక్కడ ఒక ప్రైవేట్ ఎంప్లాయీ ఉన్నాడు అనుకోండి. ఓకే, ఇతను గవర్నమెంట్ ఎంప్లాయీ, ఇతను ప్రైవేట్ ఎంప్లాయీ. ఈ ప్రైవేట్ ఎంప్లాయీ దగ్గర ఒక 150 గజాల ప్లాట్ ఉంది. ఇతని దగ్గర ఒక 150 గజాల ప్లాట్ ఉంది. ఇతనికి 150 గజాల ప్లాట్ కావాలి, ప్లాట్ అవసరం. ఇతని దగ్గర 150 గజాల ప్లాట్ ఉంది. ఇతను ఈ ప్లాట్ను అమ్మాలనుకుంటున్నాం. ఏం చేయాలనుకుంటున్నాడు? ఇతను సేల్ చేయాలనుకుంటున్నాడు. ఇతనికేమో ఇతను కొనాలనుకుంటున్నాడు. ఇతను ఏమంటాం, మనం బై చేయాలనుకుంటున్నాడు. ఇతని బయర్ అనాలే, ఆయన సెల్లర్ అంటాం, మామూలు భాషలో చెప్తున్నా. ఇప్పుడు ఇతను ఒక ప్రైవేట్ ఎంప్లాయీ మనం అనుకున్నాం. ఇతను ప్రైవేట్ ఎంప్లాయీ ఏం చేస్తాడు? ఈయన పొద్దుగాల లేస్తాడు, ఆయనకు ఉండేటటువంటి ఏవో రకరకాల పనులు చేసుకుంటాడు, మళ్ళీ జాబ్కి వెళ్తాడు, మళ్ళీ ఇంటికి వచ్చేస్తాడు. కానీ ఈ ప్లాట్ను కొనేటోళ్ళు ఇతనికి దొరకరు. 150 గజాల ప్లాట్ను అతనికి ఎవరైనా కొంటేనే కదా ఆయన అమ్మేది. ఆయన అమ్మాలనుకుంటుండు, కానీ కొనేటోళ్ళు దొరకరు. ఇతనికేమో ఎవరు కావాలి? కొనేవాళ్ళు కావాలి. ఇతనికి కొనేవాళ్ళు కావాలి. ఇక్కడ ఇతను కూడా మనం ఎంప్లాయీ అనుకున్నాం, ఇతను గవర్నమెంట్ ఎంప్లాయీ అనుకున్నాం. ఇతని దగ్గర ఒక ప్లాట్ ఉంది, అది 150 గజాలు. ఇతను ఏమనుకుంటున్నాడు? ఇతనికి ఒక ప్లాట్ కావాలి, ఒక 150 గజాలకు అనుకున్నాం. ఇతనికి ఏమో అమ్మేటోడు కావాలి. వీళ్ళిద్దరు కూడా వాళ్ళ పనులు వదిలిపెట్టుకొని అలా ప్లాట్ను సేల్ చేసుకునే పనిలో ఉంటాడు. ఈరోజు ఒక ప్లాట్ అమ్మాలంటే కనీసం 15 రోజులు 20 రోజులైనా పడుతుంది. తక్కువలో తక్కువ 15 రోజులు ఖచ్చితంగా కావాలి. ఒక అమ్మేవాళ్ళని పట్టుకోవాలంటే కొనేవానికి ఏమో అమ్మేవాడు కావాలి. ఇవన్నీ దొరికిన తర్వాత వాళ్ళిద్దరి మధ్య ఒప్పందం కావాలి. ఒప్పందం అయిన తర్వాత మనీ ట్రాన్సాక్షన్ జరగాలి, రిజిస్ట్రేషన్ జరగాలి. ఇదంతా ప్రాసెస్ అయ్యేసరికి ఒక 1 రోజులు టైం పడుతుంది. మరి వీళ్ళిద్దరు నెల రోజుల సమయం వృధా చేసుకొని తిరగలేరు కదా. కాబట్టి వీళ్ళకు ఒక ఆయన సహాయం చేసేటోళ్ళు కావాలి. ఆ సహాయం చేసేటోళ్ళమే మనం రియల్ ఎస్టేట్ బ్రోకర్స్ అని అనొద్దు, మనం రియల్ ఎస్టేట్ అసోసియేట్స్ అనాలి. ఎందుకంటే బ్రోకర్ రియల్ ఎస్టేట్ వేరుంటుంది, కార్పొరేట్ రియల్ ఎస్టేట్ అలాగుంటుంది. కార్పొరేట్ రియల్ ఎస్టేట్కు బ్రోకర్ రియల్ ఎస్టేట్కు నేను తేడా ఏందో నేను చెప్తాను. మనది వచ్చేసి కార్పొరేట్ రియల్ ఎస్టేట్. కార్పొరేట్ రియల్ ఎస్టేట్ మీరు నేర్చుకోండి, ఆ తర్వాత లోకల్ రియల్ ఎస్టేట్ లేదా బ్రోకర్ రియల్ ఎస్టేట్ మీకు ఆటోమేటిక్ వచ్చేస్తుంది. ఎందుకంటే కార్పొరేట్ రియల్ ఎస్టేట్ లోపలనే కార్పొరేట్ రియల్ ఎస్టేట్ సబ్జెక్ట్ పెద్దది, బ్రోకర్ రియల్ ఎస్టేట్ సబ్జెక్టు చాలా చిన్నది. కార్పొరేట్ రియల్ ఎస్టేట్ మనము నేర్చుకున్నాం. ఓకేనా? ఇప్పుడు కార్పొరేట్ రియల్ ఎస్టేట్ అంటే ఏదో ఒకసారి నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. కార్పొరేట్ రియల్ ఎస్టేట్ అంటే చూడండి, ఇది ఒక 150 ఎకరాల వెంచర్ అనుకోండి. అంటే ఇది 150 ఎకరాల వెంచరు మొత్తము. 150 ఎకరాల వెంచర్లో దాదాపు ఒక 200 ప్లాట్స్ ఉన్నాయి అనుకోండి. 200 ప్లాట్స్. ఈ 200 ప్లాట్స్ ఉన్నాయి. అందులో మొత్తం 150 ఎకరాల వెంచర్ అది, అందులో 200 ప్లాట్స్ ఉన్నాయి. ఒక వ్యక్తి వేసిండు అనుకోండి. ఈ 200 ప్లాట్లు ఉన్న ఈ వెంచర్కు ఒక పేరు ఉంటుంది. ఓకేనా? ఒక పేరు ఉంటుంది. ఒక పేరు ఉంటుంది, ఖచ్చితంగా దీనికి ఒక
ఓనర్ ఉంటారు. మన ఓనర్ పేరు వచ్చేసి నయాబ్. నయాబ్. సో వెంచర్ మనకు 4-5 ఉన్నాయి కాబట్టి ఏదో ఒక వెంచర్ పేరు మనం చెప్పలేము. సో సో మన ఓనర్ పేరు వచ్చేసి నయాబ్, మన వెంచర్ పేరు వచ్చి గేట్వే. వెంచర్ పేరు ఏంటండి? GATE, గేట్వే. సో గేట్వే. ఇప్పుడు ఈ నయాబ్ అయినట్టయిన మన ఓనర్, ఈయన దగ్గర 200 ప్లాట్లు ఉన్నాయి. సో ఈ నయాబ్ అయినట్టయిన ఒక్కనే తిరిగి ఈ 200 ప్లాట్లను సేల్ చేసుకోలేడు. కాబట్టి మనం ఏం చేస్తామంటే ఈ నయాబ్ కోసం పనిచేస్తాం. అంటే నయాబ్ దగ్గర ఈ 200 ప్లాట్స్ ఉన్నాయి అనుకున్నాం కదా మనం. ఈ 200 ప్లాట్లలో మనం ఈ ప్లాట్లను కొనే వాళ్ళని పట్టుకొని రావాలి. సింపుల్, కొనే వాళ్ళను పట్టుకొని రావాలి. సో కొనే వాళ్ళని పట్టుకొని వస్తే మన పని అయిపోతుంది. ఇప్పుడు కొనే వాళ్ళని పట్టుకొచ్చేసి ఈ నయాబ్ దగ్గర కూర్చోబెడతాం. ఈ నయాబు కొనేవాడు మాట్లాడుకుంటాడు, అయ్యా నా దగ్గర ఒక్కొక్క ప్లాట్ వచ్చేసి 150 గజాలు ఉంది. సో 150 గజాల ప్లాట్ ఉంది. ఒక గజం వచ్చేసి ఎప్పుడైనా సరే ప్లాట్ల ధరలు గజాల్లో మాత్రమే చెప్పాలి. గంప గుత్త అని అంటారు. గంప గుత్త ఎప్పుడు చెప్పొద్దు, చెప్పకూడదు, అది రూల్ కాదు. సో 150 గజాల ప్లాట్స్ ఉన్నాయి. ఒక గజం వచ్చేసి మన దగ్గర బాగా గుర్తుపెట్టుకుంది, ఒరిజినల్ లెక్క గేట్వే అనేటటువంటి మన వెంచర్లో 150 గజాల నుంచే ప్లాట్లు ప్రారంభమైతే అంతకన్నా తక్కువ ఉండవు. 150 తర్వాత ఎంత? 200 ఉంటాయి, లేదా మరియు 220 ఉంటాయి, ఇంతకన్నా ఉంటాయి. సో ఇంతకన్నా తక్కువ ఉండవు, ఇంతకన్నా ఎక్కువ ఉండవు. మరి ఏం రేట్ నడుస్తుంది అని అడుగుతారు వారు. మామూలుగా ఏం చెప్తాం మనము? 13,000 గజం అని చెప్పాలి. ఎంత? 150 గజాల ప్లాట్ ఉంది, ఓకే, 13,000కు గజం. దాదాపు ఇది ఎంత అవుతుంది మామూలుగా? చేద్దామండి, ఏం పోయేదేమున్నది. మామూలుగా 16 లక్షలు, అప్రాక్సిమేట్లీగా 16 లక్షల వరకు వస్తుంది. సో 16 లక్షల వరకు వస్తుంది. సో మనం ఒక 16 లక్షల రూపాయలు పెట్టి ఒక ప్లాట్ కొనేటటువంటి కస్టమర్ను తీసుకొని రావాలి. ఇది మనం చేయాల్సిన పని. మరి ఒక్కొక్క ప్లాట్ అమ్మినాం కదా, మనకు వీళ్ళు జీతం ఇయ్యరు. ఏ రియల్ ఎస్టేట్ కంపెనీలో, దేశంలో మొత్తం మీద ఏ రియల్ ఎస్టేట్ కంపెనీలో జీతాలు ఇవ్వరు, కమిషన్ మాత్రమే ఇస్తారు. కమిషన్ దేని మీద ఇస్తారు? ఈ 16 లక్షల రూపాయలు కదా, ఈ 16 లక్షల రూపాయల మీద నీ కమిషన్ ఉంటుంది. కొన్ని కంపెనీలు 10% ఇస్తాయి, కొన్ని కంపెనీలు 8 ఇస్తాయి, కొన్ని కంపెనీలు 6 ఇస్తాయి, కొన్ని కంపెనీలు 5 ఇస్తాయి. ఎక్కువ కంపెనీలు 5% ఇస్తాయి. 5% అంటే ప్రతి లక్షకు మనకు 5%, అంటే లక్షకు 5,000 అనమాట. సో ఇక్కడ లక్షకు 5,000, లేదా కొన్ని 10% ఇచ్చారు అనుకో, లక్షకు 10,000. సో ఇక్కడ 16%లో మీరు 10,000 రూపాయలు కమిషన్ ఇచ్చింది అనుకోండి కంపెనీ. ఫర్ ఎగ్జాంపుల్ సీనియర్లకు అయితేనేమో ఇప్పుడు 7% ఉంటుంది, జూనియర్లకు అయితేనేమో 5% ఉంటుంది. పెద్దవాళ్ళకు వాళ్ళ లెక్క అలాగుంటుంది. అది మీకు మీరు మా కంపెనీలో జాయిన్ అయిన తర్వాత మీరు ఒక 4-5 ప్లాట్లు అమ్మిన తర్వాత మీకు కూడా క్రెడిట్ పెరుగుతూ ఉంటుంది, అది వేరే విషయం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ 16 లక్షలలో 10% అంటే మనకి ఎంత వస్తుందండి? 1,60,000 రూపాయల కమిషన్ వస్తుంది. సో ఇక్కడ ఒక ప్లాట్ అమ్మితే 1,60,000 రూపాయలు, అంటే 10%. సరే 5% వేసుకున్నా ఎంత అవుతుంది? 80,000 వస్తాయి. అర్థమైంది కదా? సో 80,000 రూపాయలు వస్తాయి ఒక ప్లాట్ అమ్మితే. ఇంతే కాకుండా ఇంకా ఇతర బెనిఫిట్స్ కూడా ఉంటాయి. మీరైతే ఎవరైతే కస్టమర్ను తోలుకొస్తారో ఆ కస్టమర్ తోలుకు రావడానికి కారు కంపెనీ పెడుతుంది. మళ్ళీ కస్టమర్తో వచ్చిన కస్టమర్కు భోజనాలు పెడతాం, మళ్ళీ ఎక్కడైతే రిసీవ్ చేసుకున్నామో అక్కడ వరకు పంపించి వస్తాం. ఇదంతా ఫ్రీనే, అంటే మన కంపెనీలో మాత్రమే ఫ్రీ. చాలా కంపెనీలో వాళ్ళు కారు పెట్టరు, భోజనం పెట్టరు. అది ఎవరైతే మనలాంటి ఏజెంట్ ఉంటాడో అది వాళ్ళే చూసుకోవాల్సి ఉంటుంది. సో ఇది రియల్ ఎస్టేట్. సో ఇప్పుడు మనకు ఒక ప్రశ్న వస్తుంది, ఇప్పుడు మీకు రియల్ ఎస్టేట్ అంటే ఏం చేయాలి అది మీకు అర్థమైపోయింది. రియల్ ఎస్టేట్ అంటే ప్రాథమికంగా ఏందో మీకు అర్థమైపోయింది. ఇప్పుడు అస్సలు సమస్య ఏంటంటే మన వెంచర్ ఏడు ఉంది. ఫస్ట్ అదే కదా మనం తెలుసుకోవాలి, మన వెంచర్ ఏడు ఉంది. చలో మన వెంచర్ గురించి చెప్తాను నేను మీకు. చూడండి, ఇది సంగారెడ్డి అనుకోండి. మనము ఇది హైదరాబాద్ నుంచి ముంబై హైవే, సో ఇదనమాట. సో హైదరాబాద్ నుంచి ముంబై హైవే పోతుంటే ఫస్ట్ మనకి ఏమొస్తుంది? పటాన్ చెరు వస్తుంది అక్కడ నుంచి అనుకోండి. పటాన్ చెరు తర్వాత సంగారెడ్డి, SSRD సంగారెడ్డి వస్తుంది. ఇది మనకు ఇది లెఫ్ట్, ఇది రైట్ అండి, RIGH. ఇది రైట్ సైడ్, ఇది లెఫ్ట్ సైడ్, ఓకేనా?
సో సంగారెడ్డి తర్వాత మనకి ఏమొస్తుందంటే సంగారెడ్డి తర్వాత సదాశివపేట వస్తుంది. సదాశివపేట తర్వాత ఇక్కడ ఎగ్జాక్ట్ ఒక 10 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అక్కడ వోక్సెన్ యూనివర్సిటీ, ఇది గుర్తుపెట్టుకోండి, వోక్సెన్ యూనివర్సిటీ. సో ఇక్కడ ఇది మన లొకేషన్. ఎవరైనా అడిగితే చెప్పాలి, మీ సైట్ ఏడుంది, మీ యొక్క వెంచర్ ఏడుందని అడిగితే సదాశివపేట దగ్గర టోల్గేట్ వస్తుంది. టోల్గేట్ దగ్గర వోక్సెన్ అనే యూనివర్సిటీ ఉంది. సో సంగారెడ్డి నుంచి ముంబై పోతా ఉంటే ఈ వోక్సెన్ యూనివర్సిటీ లెఫ్ట్ సైడ్ అవుతుంది. సో ఈ లెఫ్ట్ సైడ్ అయితే ఈ రోడ్ దాటి వస్తేనే మనకి ఇక్కడ వెంచర్. ఈ రోడ్ దాటి వచ్చేస్తే మనకి ఇక్కడ వెంచర్. రోడ్కు దూరంగా లేదు, ఈ రోడ్ నుంచి డైరెక్ట్ మన కార్ వేసుకొని మన వెంచర్లోకి రావచ్చు. ఇది మన వెంచర్ యొక్క ఇన్ఫర్మేషన్. సో ఈ విధంగా మీరు ఆయన కస్టమర్కి లేపండి. సో ఈ రోడ్ పక్కకే ఉంటుంది సార్ అని చెప్పండి. వాళ్ళు ఏమడుగుతారు, వెంచర్ రోడ్ నుంచి ఎంత దూరం ఉంది అని అడుగుతారు. ఎక్కువ దూరం లేదండి, రోడ్ పక్కకే మనకు వెంచర్ ఉన్నదని మీరు కస్టమర్కు ఒప్పించండి. సో ఈ విధంగా కస్టమర్ మరి వెంచర్ లోపలికి వచ్చేస్తాడు. వెంచర్ లోపలికి వచ్చిన తర్వాత వెంచర్లో మనం ప్లాట్స్ ఉంటాయని చెప్పుకున్నాం కదా. వెంచర్ అంటే ఏం లేదు, చుట్టుముట్టు అవర్ కూడా ఉంటుంది ఖచ్చితంగా. సో లోపలికి వచ్చేటప్పుడు ఎంట్రెన్స్ గేట్ ఆర్చ్ అంటారు కదా, ఊర్లలో అయితే దాన్ని ఏమంటారు, స్వాగత తోరణం అని అంటారు కదా, స్వాగత తోరణం ఉంటుంది లోపలికి రావడానికి. ఇక్కడ లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడ అన్నీ కూడా మనకు నీట్గా వరుస క్రమంలో ప్లాట్స్ ఉంటాయి. సో ప్లాట్స్ ఎట్లుంటాయి, భారతదేశంలో ఎవరు ఏ మతాన్ని నమ్మినా, ఏ కులాన్ని నమ్మినా, దేన్ని ఎవరు నమ్మినా కానీ దేశంలో ఇల్లు కట్టేటప్పుడు ఖచ్చితంగా వాళ్ళు వాస్తుని చూసుకుంటారు. వాస్తు అంటే నథింగ్ బట్ ఏదైనా ప్లాటు ఈస్ట్ ప్లాట్స్ ఉంటాయి, తర్వాత వెస్ట్, తర్వాత నార్త్. తెలుసు కదా, నార్త్. ఈస్ట్ అంటే తూర్పు వైపు ముఖం అండి, తూర్పు వైపు ముఖం. ఇది పడమర వైపు ముఖం. యాక్చువల్గా ఎక్కువ అంటే ఇగో నార్త్లో ఫేస్ పెట్టుకోరు, సౌత్కు పెట్టుకుంటారు, గంగకు అని అంటారు, దక్షిణం. ఈ 3 వైపులా ఇల్లు యొక్క ముఖం అనేది ఉంటుంది. సో మనం చెప్పాలి. సో మీరు ఒకనాడు వెంచర్కి వస్తే మీకు ఇవన్నీ కూడా ప్రాక్టికల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. మీకు ఇక్కడ మొబైల్ వీడియో ద్వారా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఏ ప్లాట్ అయినా సరే ప్లాట్కు ఖచ్చితంగా తూర్పు మరియు పడమర దక్షిణాలకు ఎక్కువ శాతం ముఖం అనేది ఉంటుంది. సౌత్ వైపు ఫేస్ ఉండదు. చాలా రేర్ అంటే రేర్ సందర్భాలలో మాత్రమే సౌత్ వైపు ఫేస్ ఉంటుంది. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. సో మన వెంచర్లో వచ్చేసి మరి ఎలాంటి ప్లాట్స్ ఉన్నాయి మనం ఒకసారి చూద్దామండి. సో మన వెంచర్లో వచ్చేసి 150 గజాల ప్లాట్స్ ఉన్నాయండి. 150 గజాల ప్లాట్స్, 150 గజాల ప్లాట్స్ మాత్రం మాకు ఉన్నాయి. 150 గజాల నుంచి ప్రారంభం, ఓకేనా. 150 గజాల నుంచి ప్లాట్స్ ప్రారంభమైతే 150 తర్వాత మీరు ఎంత అంటే అంత 200 గజాల ప్లాట్లు ఇవ్వగలం, 220 గజాలు, తర్వాత 210 కూడా ఇవ్వగలం, 220 ఇవ్వగలం. ఇక్కడ నుంచి మీకు ఎంత ప్లాట్ అవసరమైతే అన్ని గజాల ప్లాట్స్ మనము ఇవ్వగలుగుతాం. అంతేగాని 150 లోపు ప్లాట్ అడిగితే మనము ఇవ్వలేము, ఓకేనా. తర్వాత ఇప్పుడు మీకు అర్థమైపోయింది, ధరలు అడుగుతారు కదా, ఖచ్చితంగా చెప్తున్నా, ధరలు మీకు చెప్తున్నా. కంపెనీ వచ్చేసి ఎవరైనా తీసుకోండి, మన సంబంధం లేదు, 13,000 గజం, 13,000కు గజం. సో మనం ఫస్ట్ కస్టమర్కి ఏం చెప్తాం, 13,000కు ఒక గజం అని చెప్తాం. సో గజం ప్లాట్ అన్నప్పుడు 150 గజాలకి ఎంత అవుతుందో మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి. అన్నీ చెప్తే మీరు చేయరు, మీరు కూడా కొంచెం ఉపయోగించాలి కాబట్టి చెప్తున్నా. 150 ఇంటూ 13,000 వేసుకుంటే మీరు కట్టాల్సినటువంటి 15 లక్షలు అట్లా వస్తుంది. సో అది ప్లాట్ వాల్యుయేషన్. సో 13,000 అని మీరు చెప్పాలి. లేదు అతను ప్లాట్ మన వెంచర్కి వచ్చి ప్లాట్ చూసి నాకు నచ్చింది అని అతను అన్నాడు అనుకో, ఈ 13,000 తీసుకోకుండా చాలా తక్కువకే ప్లాట్ వచ్చేస్తుంది, చాలా తక్కువకే ప్లాట్ వచ్చేది. ఖచ్చితంగా డిస్కౌంట్ ఇస్తారు, ఎందుకంటే డిస్కౌంట్ ఇవ్వకపోతే మన భారతదేశంలో ఏ వస్తువు అమ్ముడుపోదు. డిస్కౌంట్ మెంటాలిటీ మన భారతీయులది. మీరు ఎప్పుడైనా అవ్వండి, ఫిక్స్డ్ రేట్స్ ఉన్నటువంటి షాపుల్లో, బట్టల దుకాణాల్లో, బంగారం దుకాణాలు ఎవరు షాపింగ్ చేయడు. డిస్కౌంట్ ఉన్నటువంటి దానికే ఎవరైనా కొనేవాళ్ళు పోతారు. కాబట్టి మన దగ్గర కూడా ఈ విధంగా డిస్కౌంట్స్ అనేటువంటివి ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు చూద్దాం. ఒక ఆయన వచ్చిండు మీ దగ్గరికి, ప్లాట్ ఆయనను మీరు వెంచర్ తీసుకొచ్చిండ్రు. మీరు వెంచర్కి ఆ మనిషిని తోలుకొస్తే చాలు, మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. అక్కడ మనకన్నా సీనియర్లు ఉంటారు, నాలాంటి వాళ్ళు ఉంటారు, నాకన్నా సీనియర్స్ ఉంటారు. వాళ్ళు లేనప్పుడు నేను ఉంటాను అనమాట. వాళ్ళు మీరు మనిషిని తోలుకొని వస్తే సరిపోతుంది వెంచర్ కాడికి. ఆయన వచ్చేసి
ఆ మీ కస్టమర్కు ప్లాట్ చూపిస్తాడు, వాటి ధరలు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ధరలు ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఆయనకి ఏం అడుగుతారంటే, సార్ మీరు డబ్బు ఏ విధంగా కడుగుతారని అడుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒకటేసారి నేను 18 లక్షలు కట్టేస్తాను అనుకో, 18 లక్షలు ఒకటేసారి నేను కట్టేస్తా, నువ్వు నాకు ఎంత డిస్కౌంట్ ఇస్తావు అని అడిగిండు అనుకో, అప్పుడు ఇతనికి తక్కువకి, ఫర్ ఎగ్జాంపుల్ మనం 13 అనుకున్నాం కదా, 12,000కే గజం ఇచ్చే అవకాశం ఉంటుంది. లేదు నేను ఇప్పుడు సగం కడతా, మిగిలిన సగం 45 రోజుల తర్వాత కడతా అని చెప్పిన అనుకో, దీనికి 45 రోజుల తర్వాత కడతారు కాబట్టి మనము 12,500కి ఇచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ ధర అనేది దేని మీద ఆధారపడి ఉంటుంది అంటే, కస్టమర్ కొనుక్కునే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన చెల్లించేటటువంటి అమౌంట్ పీరియడ్ ఆఫ్ టైం అనమాట. తొందరగా కడితేనేమో తక్కువ ప్లాట్ ఇచ్చేస్తాం, లేట్గా కడితేనేమో ప్లాట్ ధర పెరుగుతాయి అనమాట. సో ఈ 13,000 అనేటటువంటిది ఖచ్చితమైన స్థిరమైన ధర కాదు. మీరు ఏం చెప్పాలి, సార్ మీరు ప్లాట్ చూడండి, మీకు నచ్చితే సాధ్యమైనంత వరకు తక్కువకే నేను ఇస్తానని చెప్పేసి మీరు మీ కస్టమర్కు చెప్పాలి. సో ఈ విధంగా మనము ఈ బిజినెస్ను ముందుకు తీసుకొని పోతాం. ఓకే, ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు చెప్పండి. ఇప్పుడు ఇంకా చెప్పండి, ఎందుకంటే యూట్యూబ్ వీడియో చేయడం అనేది అంత ఆషామాషి వ్యవహారం కాదు. మనం ఎవరో గమనిస్తురనే ఒక రకమైన టెన్షన్స్తోని మనం ఒక డిఫరెంట్గా మాట్లాడతాం, మనం వాయిస్ బాగోదు, చెప్పాలనుకునే చెప్పము, అలా ఉంటుంది, మీకు కూడా తెలుసు. సో కెమెరా ఎఫెక్ట్ కదా, మనకి ఎక్కువ ప్రాక్టీస్ లేక మనకు అట్లయితుంది. సో చెప్పంగా ఇది కూడా మనము కరెక్షన్ చేసుకుందాం. నేను చెప్తున్న మిత్రులారా, నాతో పాటు కలిసి రియల్ ఎస్టేట్ చేయండి. ఖచ్చితంగా ఈ 6 నెలలు మీరు ప్రతిరోజు మీకు ఫ్రీ ఉంటే మీరు నాతో పాటు రాగలిగితే, మీకు వేరే ఏం పని లేకపోతే మీరు నాతో పాటు రండి. లేదు మేము రాలేము, మేము మీకున్న జాబ్స్ వదిలిపెట్టుకొని నాతో పాటు మేము రాలేమని మీరు అనుకుంటే, ఖచ్చితంగా ఒక రోజుకు 1 గంట టైం ఇవ్వండి. లేదు నేను గంట కూడా ఇవ్వలేను అనుకుంటే 30 నిమిషాల సమయం నాకు ఇవ్వండి. మీరు రియల్ ఎస్టేట్లో కంపల్సరీగా ఎగ్జాక్ట్లీగా మీరు సక్సెస్ అయ్యేటటువంటి ఫార్ములా నేను మీకు చెప్తా. సో ఓకేనా, అది మీరు రియల్ ఎస్టేట్లో సక్సెస్ ఫార్ములా కూడా నేను మీకు చెప్తా. చూడండి, రియల్ ఎస్టేట్లో సక్సెస్ ఫార్ములా చాలా తక్కువ విషయం చెప్తాను నేను. సో మీరు 30 నిమిషాల సమయం ఇవ్వండి, మీకు ఎక్కువ సమయం ఉంటే 1 అవర్ 60 నిమిషాల సమయం ఇవ్వండి. సో 30 నిమిషాల సమయం మాత్రం ఇస్తాం అనేటోళ్ళు ఏం చేయాలి నేను చెప్తా. నేను ప్రతిరోజు మన గ్రూప్లో ఎక్కడెక్కడ భూములు ఉన్నాయి, వాటి ధరలు ఏంది మీకు పెడతా. మీరు ఏం చేయాలంటే కంపల్సరీగా మర్చిపోకుండా, ఎస్ నాకు డబ్బు కావాలి, నేను డబ్బు సంపాదిస్తా, నాకు డబ్బు చాలా అవసరం అనేటోళ్ళు సీరియస్గా ఉన్న వాళ్ళు మాత్రం మీరు నాతో పాటు కలిసి రండి. మీరు కంపల్సరీగా ఏం చేయాలంటే వాట్సాప్ స్టేటస్ పెట్టండి, తప్పనిసరిగా వాట్సాప్ స్టేటస్ పెట్టండి. ఇది నంబర్ 1. నంబర్ 2, మీకున్నటువంటి ఇన్స్టాగ్రామ్ మరియు ఫేస్బుక్. అయ్యో మా దగ్గర ఇన్స్టాగ్రామ్ లేదు, ఫేస్బుక్ లేదని మీరు అంటే నేను ఏం చేయలేనండి. బాగా గుర్తుపెట్టుకోండి, ఈరోజు రేపు చిన్న పిల్లలు కూడా ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ యూజ్ చేస్తారు. మీ ఇంట్లో కానీ మీ హస్బెండ్ కానీ మీ భార్య భర్తలు అట్లా ఉంటారు కదా, ఎవరో ఒకరు ఈ ఫేస్బుక్ను ఇన్స్టాగ్రామ్ను ఇన్స్టాల్ చేసుకోండి, దాన్ని యూజ్ చేయడం యూట్యూబ్లో చూసి నేర్చుకోండి. లేదు మీకు రాకపోతే కూడా మీరు కంపెనీకి వచ్చినప్పుడు కానీ నన్ను కలిసినప్పుడు కానీ మేము దాని గురించి నేర్పిస్తాం. ఓకేటా? సో మీరు చేయాల్సినటువంటిది ఇది, ఖచ్చితంగా ప్రతిరోజు స్టేటస్ పెట్టాలి, ఏ ఒక్కరోజు మర్చిపోవద్దు, ప్రతిరోజు స్టేటస్ పెట్టండి. మేము పంపిన వాటిని ఖచ్చితంగా ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్లో మీరు అప్లోడ్ చేయాలి. ఇది నంబర్ 1 పాయింట్. నంబర్ 2 పాయింట్ ఏం చేస్తారంటే, ఇప్పుడు మనకు ప్లాట్లు కొనేటోళ్ళు కావాలి. యాడికేం దొరుకుతారా ప్లాట్లు కొనేటోళ్ళు అంటే, మనం రియల్ ఎస్టేట్ చేస్తున్నాము అని తెలిస్తే ఫస్ట్ మన బంధువులు, మన చుట్టాలు, మన నమ్మిన వాళ్ళు, మన ఊరోళ్ళు, మన ఫ్రెండ్స్, 10th, ఇంటర్, డిగ్రీ, పీజీ ఫ్రెండ్స్, వీళ్ళందరికీ కనుక మీరు రియల్ ఎస్టేట్ చేస్తారని తెలిస్తే వాళ్ళే మీకు ఫోన్ చేస్తారు. ఇప్పుడు నేను రోజు స్టేటస్ పెడతా రియల్ ఎస్టేట్ గురించి. నా స్టేటస్ ఒక 400 మంది చూస్తారు రోజు. ఈ 400 మందిలో ఎవరో ఒకరు ఎప్పుడో ఒకరు వాళ్ళకు ఖచ్చితంగా ప్లాట్ అవసరం ఉంటుంది. ఆయన ప్లాట్ అవసరం లేకపోయినా ఇద్దరు వ్యక్తులు కలిసి మాట్లాడుకునేటప్పుడు, అరే నాకు ఒక ప్లాట్ కావాలరా, ఎవరి దగ్గరికి పోతే బాగుంటుంది అంటారు. అరే ఎవరి దగ్గరికి ఎందుకు పోతాం, మన నర్సింగ్ సార్ ఉంది కదా ఆయనకు ఫోన్ చేద్దామంటారు. సో అప్పుడు ఆయన మనకు ఫోన్ చేస్తాడు, మనం చెప్తాం మన ప్లాట్లు ఏడున్నాయి, మన యొక్క ధరలు ఏమున్నాయి అనేది మనం చెప్తాం. ఆ విధంగా మన కస్టమర్ వస్తారు. రోజు పెడితే ఏమవుతుందంటే మీ రోజు స్టేటస్ చూసే వ్యక్తులకు ఎస్ మీరు రియల్ ఎస్టేట్ చేస్తారని చెప్పేసి వాళ్ళ బ్రెయిన్లో ముద్ర పడిపోతుంది. వాళ్ళకి ఎప్పుడైతే ప్లాట్ అవసరమో
లేదా వాళ్ళని ఎవరైతే ప్లాట్ గురించి అడుగుతారో వాళ్ళు మీకు ఖచ్చితంగా ఫోన్ చేస్తారు. ఇది నంబర్ 1 రియల్ ఎస్టేట్. నువ్వు ఏ కార్పొరేట్లకు పో, నీకు ఇదే రియల్ ఎస్టేట్ గురించి ఫస్ట్ చెప్పేటటువంటి పని ఇదే. తర్వాత ఇది మీరు రోజు స్టేటస్ పెట్టడం. రెండో పని ఏంది, ఇది నంబర్ 1 కదా. ఈ నంబర్ 2 ఏంటంటే మీరు ఏం చేయాలంటే మీ ఫోన్లో ఏ నుంచి జెడ్ వరకు ఉన్నటువంటి నంబర్లలో ఒక్కొక్క నంబర్ తీసుకొని విశ్లేషణ చేయండి. ఏం చేస్తారు, నంబర్ 1 ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే వ్యక్తిని చూడండి. ఇతను గవర్నమెంట్ ఎంప్లాయా, ఇతని దగ్గర డబ్బు ఉందా, ఇతనికి చెప్తే ఇతను ఏమంటాడో ఆలోచించండి. అప్పుడు ఏ అనే వ్యక్తికి ఫోన్ చేయండి. ఫోన్ చేసి అని మీ బంధువు చుట్టం ఉంటాడు, బాగున్నారా, తిన్నారా, పిల్లలు బాగున్నారా, ఏం పని చేస్తారు, అట్లా కొంచెం కుశల ప్రశ్నలు వేసి వాళ్ళని కొంచెం మన దారికి తెచ్చుకోవాలి. ఎప్పుడైనా సరే ఎదుటి వాళ్ళని కొంచెం ఇంప్రెస్ చేయాలి. మనం ఇంప్రెస్ చేస్తేనే కదా వాళ్ళు మనం చెప్పేది వినేది. సో కొంచెం ఒక 2 నిమిషాలు మనం వాళ్ళ గురించి అడగాలి, మన గురించి చెప్పొద్దు. బాగా గుర్తుపెట్టుకోండి. మనం వాళ్ళ గురించి అడిగితే వాళ్ళు చెప్తారు, నేను బాగున్నా, పలానా పని చేస్తున్నా, ఇక మా పిల్లలు పలానా పని చేస్తున్నారు అడుగుతారు. మళ్ళీ ఆరోగ్యం బాగుందా అట్లా అడగాలి. అడిగిన తర్వాత అన్ని అడిగిన తర్వాత లాస్ట్కి చెప్పాలి, నేను ఇట్లా మామూలుగా రియల్ ఎస్టేట్ చేస్తున్నా, ఇట్లా ముంబై హైవేకు మంచి ప్లాట్స్ ఉన్నాయి, మీకు కొడుకో బిడ్డలు ఉంటారు, ఎట్లా వాళ్ళకు ఒక కొడుకుంది కదా, మరి ఒక పెళ్ళికి ఇంటికి పనికి వస్తుంది, ఒక ప్లాట్ కొని పెట్టుకో, ఇప్పుడు కొని పెట్టుకో, ఒక ఏడాదో 2 నెలల తర్వాత వీటి ధర మంచిగా పెరుగుతుందని మీరు వాళ్ళకు చిన్న పిల్లలని చెప్పినట్టు చెప్పాలి. ఎట్టి పరిస్థితుల్లో చెప్పేటప్పుడు మీ ఫేస్లో కానీ మీ కంఠంలో కానీ అంటే మీ మాట్లాడే భాషలో కానీ కోపము ఇరిటేషన్ ఉండొద్దు. ఖచ్చితంగా నవ్వుతూ ప్లీజెంట్గా చెప్పాలి. ఓకేనా. మీరు ఏదైనా హాస్పిటల్స్ కానీ రిలయన్స్ మార్ట్ డిమార్ట్లో కొండి వాళ్ళు మీరు ఎంత ఇరిటేషన్ చేసినా వాడు ఇరిటేట్ కాదు, నవ్వుతూనే మాట్లాడతారు. సో మీరు నవ్వడం ప్రాక్టీస్ చేయాలి. నవ్వండి. ఎట్లా ప్రాక్టీస్ చేయాలి, నేను మీకు టెక్నిక్ చెప్తా, సీక్రెట్ మరి వాళ్ళకి చెప్పొద్దు. మీరు పొద్దుగా లేవని అర్థం చూస్తారుగా, అర్థం చూసుకొని గట్టిగా వస్తారు నవ్వుకోండి. మిమ్మల్ని మీరు మీ జీవితంలో కోపం రమ్మంటే రాదు. ఇది మంచి టెక్నిక్, నేను చాలా పుస్తకాలు చదివినా, అందులో ఇది ఉన్నది. ఒక 2 నిమిషాలు మిమ్మల్ని మీరు చూసుకొని నవ్వుకోండి. మిమ్మల్ని ఎవరు ఇరిటేట్ చేయలేడు, మిమ్మల్ని ఎవరు తిట్టలేడు. సో ఈ విధంగా మీరు రోజు ఈ 2 పనులు చేయండి. అంటే రోజు ఒక 4గురికి ఫోన్ చేయండి. ఈ విధంగా నేను 30 మినిట్స్ టైం చెప్పినా కదా, స్టేటస్ పెట్టడానికి అయ్యే సమయం 2 నిమిషాలు. తర్వాత ఇంకెంత టైం మిగిలింది మనకు, 28 నిమిషాల సమయం మిగిలింది. ఈ 28 నిమిషాలలో 4గురితోనే మాట్లాడండి. 4 అంటే 4 అంటే ఆ రోజు ఒక 10 మీరు ఆ రోజు ఒక 10 మందికి ఫోన్ చేశారు అనుకో, 4 ఫోన్లు చెప్తారు. ఈ 4గురితో ప్రతిరోజు మాట్లాడండి. ఏ ఒక్క రోజు కూడా ఖాళీ ఉండదు. మీ ఫోన్ నెంబర్ ఉన్న ప్రతి ఫోన్ నెంబర్ టచ్ చేయండి. మీ ఫోన్లో ఉన్న గ్రూప్స్ ఉంటాయి కదా, గ్రూప్లో ఉన్న ప్రతి వ్యక్తికి ఫోన్ చేయండి. అయ్యో మాకు తెలియదు కదా, మేము తెలియదు ఎట్లా మాట్లాడాలనుకో, ఏం కాదు, మీరు తెలియని వాళ్ళకైనా సరే ఫోన్ చేయండి. ఫోన్ చేస్తే మీకు తెలుస్తుంది వాళ్ళ పేరు, వాట్సాప్లో ఏముంటుంది, అమ్మాయో అబ్బాయో ఉంటారు. మీకు తెలిసిన మీరు ఒక గ్రూప్ ఉన్నారనుకో తెలుస్తారు. ఫోన్ చేయండి, నేను పలానా గ్రూప్లో మీ నంబర్ తీసుకున్నా, నా పేరు నరసింహులు, సో నేను రియల్ ఎస్టేట్ చేస్తా, పలానా జాగాలో మంచి ప్లాట్స్ ఉన్నాయి సార్, మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే నాకు చెప్పండి. అవతలోడు ఏమంటాడు, నాకు ఇంట్రెస్ట్ లేదా అమ్మ అంటాడు. సరే ఇంట్రెస్ట్ లేకపోతే నాకు హెల్ప్ చేయండి సార్, మీకు ఎవరికన్నా మీ వాళ్ళకి తెలిసిన వాళ్ళకి ఎవరికన్నా అవసరం అయితే నా గురించి చెప్పండి సార్, మా దగ్గర ఇట్లా మంచి సర్వీస్ ఉంది, మేము హెల్ప్ చేస్తాం సార్ అని చెప్పండి. ఇక మీరు ఇదే పని చేయాలి, ఇంత మించి ఏం చేయదు. రోజు 1/2 అవర్, మీకు 1/2 అవర్ సమయం ఉంటే మీరు ఈ పని చేయండి. ఖచ్చితంగా ఇది సక్సెస్కు ఇదే మార్గం. ఓకేనా. ఖచ్చితంగా మీకు ఒక నెల తిరిగే కల్లా చూడండి, కనీసం నెల తిరిగేసరికి మీకు రోజుకు 4గురితో మాట్లాడితే ఎంతమందితో మాట్లాడగలుగుతాం, ఒక నెలలో 4 ముళ్ళ 12, 120 మందికి మనం ఫోన్ చేయగలుగుతాం. సో 120 మందికి ఒక నెలలో కనుక మీరు ఫోన్ చేస్తే కనీసం 2 ప్లాట్లు అమ్ముడుపోతాయి. 2 ప్లాట్లు అమ్ముడుపోతాయి. మీరు తక్కువలో తక్కువ మీకు ఒక ప్లాట్కు ఒక 80,000 లేదు 1,00,000 రూపాయలు వచ్చినా ఒక్క నెలలో 2 లక్షల రూపాయలు మీకు డబ్బు వస్తుంది. చూసిరా, 2 లక్షల రూపాయలు ఖచ్చితంగా వస్తుంది. ఇప్పటిలో అయ్యో రాదేమో అట్లా మీరు నిరాశ నిస్పృహలు చెందవద్దు. మీరు నిరాశ నిస్పృహలు ఎప్పుడు చెందాలి, మీరు నిజంగానే కష్టపడ్డరు, నిజంగానే 120 మందితో మాట్లాడిర్రు, అయినా మీకు రెస్పాన్స్ రాలేదంటే మీరు బాధపడాలి. చాలామంది నేను 1000 మందికి చెప్తే 2 సక్సెస్ అవుతారు రియల్ ఎస్టేట్. ఎందుకంటే చాలామందికి పేషెన్స్ ఓపిక ఉండదు, అప్పుడే పైసలు రావాలి, అప్పుడే వచ్చి పడాలంటారు. అది తప్పు పద్ధతి. స్టేటస్ పెట్టమంటే 2 రోజులు పెడతారు, 3 రోజులకు బంద్ చేస్తారు. మళ్ళీ నేను ఫోన్ చేయాలి, తమ్మి జర స్టేటస్ పెట్టు, అన్న నీ జర స్టేటస్ పెట్టు అని నేను చెప్పాలి. ఎప్పుడైనా సరే ఎవరైనా సరే ఏ రంగంలో అయినా సరే పేషెన్స్ అనేది ఉండాలి. మీరు రోజు 1 గంట సేపే పని చేస్తారు, మరి నేను పొద్దుగాల లేచి నుంచి మీకు దాకా చేస్తాను. అవునా కాదు, ఎందుకు, నాకు డబ్బు అవసరం. ఒక పేదవానిగానే ఉండిపోవాలని అనుకోవడం లేదు, నా అవసరాలు అట్లుంటాయి.
కొంతమంది 100 రూపాయలతోనే హాయిగా బతికేస్తారు, కొంతమంది 1000 రూపాయలనే సంతోషం ఉండదు. వ్యక్తుల మైండ్ సెట్ను బట్టి, వాళ్ళ ఆలోచన విధానాన్ని బట్టి, వాళ్ళు జీవించే విధానాన్ని బట్టి వాళ్ళకు వాళ్ళ యొక్క అవసరాలు అనేటటువంటివి ఉంటాయి. మీరు కొంచెం రిచ్‌గా బతకాలి, కొంచెం మంచిగా బతకాలి, మా పిల్లలకు ఒక కార్పొరేట్ స్కూల్‌లో జాయిన్ చేసుకోవాలి, మనకు ఒక భార్యాభర్తలం బయటకు పోతే మనకంటూ ఒక కారు ఉండాలి, సొంతంగా ఈ రూమ్ కిరాయిలు కట్టుకునే బాధ మనకు ఉండొద్దు, మనం కోరుకున్న ప్లేస్‌లో మనకంటూ ఒక ఇల్లు ఉండాలి. ఇలాంటి డ్రీమ్స్ ఉంటాయి కదా! అలాంటి డ్రీమ్స్‌ని మీరు ఫుల్‌ఫిల్ చేసుకోవడానికి మీరు ఖచ్చితంగా కష్టపడాలి. ఈ పని చేయండి. ఇది ఏం పెద్దంత కష్టమైన పని కాదు. నేను చెప్పిన పని రోజుకు ఒక అర్ధగంట, గంట పని చేయడం ఇంత కష్టం ఎట్లయితది? కాదు కదా! మీరు సింపుల్‌గా చూడండి. మీకు తెలవకుండానే మనం బానిసత్వంలో ఉన్నాం. నిజం నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఒక ఉద్యోగి 9 గంటలకు ఒక ఆఫీస్ పోవాలనుకోండి. ఒక ఉద్యోగి 9 గంటలకు ఆఫీస్ పోవాలి. 9 గంటలకి నేను ఆఫీస్ పోవాలంటే ఎప్పుడు లేవాలి మీరు చెప్పండి? 6 గంటలకు లేస్తారా తెలుసా? 6 గంటలకు లేచి ప్రాథమిక పనులు చేసుకొని బస్సో, కారో, బండో పట్టుకొని ఆఫీస్‌కి పోతారు. 9 గంటలకు పోయి 9 గంటల నుంచి కనీసం ఈ రోజులలో 5 గంటల దాకా పని చేస్తారు. అవునా కదా? ఎన్ని గంటలు పని అవుతుంది మీరు చెప్పండి? 9, 10, 11, 12, 13, 14, 15, 16, 15, 16, 16 అంటే 4, 15 అంటే చూడండి కనీసం 9 గంటల పని చేస్తురండి. 9 అవర్స్. భోజనానికి ఒక గంట తీసేస్తే 8 గంటలు. లేదు పోనీ ఇంకా ఒక గంట టైం ఇస్తే 7 గంటలు. 7 గంటలు మన కోసం కాదు, ఎవడో చెప్పినట్టు ఎవరి కాలి కిందనో ఎవడో శాసిస్తే మనం వాని కోసం మన రక్తము, మన సమయము, మన శ్రమ అంతా కూడా ఎవరి కోసమో 7 గంటలు పనిచేస్తామండి. 7 గంటలు పనిచేస్తే మనకి ఎంత వస్తుందండి? మహా అయితే 15,000 వస్తుంది. లేదు ఇంకా కొంచెం మంచిగా చదువుకున్నామంటే 20,000 వస్తుంది. లేదు ఇంకా కొంచెం బెటర్ అంటే 25,000 వస్తుంది. నార్మల్ వ్యక్తులు ఒక 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ చదువుకున్న వాళ్ళు నార్మల్ వ్యక్తులు 25,000 సంపాదిస్తే చాలా గొప్ప విషయం. ఏదో హైదరాబాద్లో సాఫ్ట్వేరు, హార్డ్వేరు, డాక్టర్లే ₹1,00,000 సంపాదిస్తారు తప్ప అంతకన్నా తక్కువ వ్యక్తులు నేను చెప్పిన ఇందులోనే సంపాదిస్తారు 25,000. లేదు పోనీ అనుకుంటే 30,000 సంపాదిస్తారు. మరి రోజుకు 7 గంటలు ఇంత కష్టపడితే మీకు వచ్చేది 30,000. మరి నేను చెప్పినట్టు చేస్తే మీకు వచ్చేది ఒక ₹1,00,000. సో ₹1,00,000 ఎక్కువనా మీకు ఈ 25,000, 30,000 ఎక్కనా? మీరు మీ ఆత్మ పరిశీలన చేసుకోండి. సో మీకేమైనా తెలియకపోయినా, అర్థం కాకపోయినా నాకు ఫోన్ చేయండి. నేను ఎప్పటికీ మీకు రిప్లై ఇస్తాను. మెసేజ్ పెట్టండి. ఫోన్ చేస్తే అందరితో మాట్లాడలే నా చెవులు వస్తాయి తెలుసా నేను ఫోన్ మాట్లాడితే ఓ రేంజ్లా. సో ఇది రియల్ ఎస్టేట్ గురించి. రండి నాతో పాటు. నా దగ్గర సక్సెస్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. చాలా అంటే చాలామంది. ఇంతకుముందే నేను మీకు చెప్పిన. కాబట్టి ప్రయత్నం చేయండి, నేర్చుకోండి, నా దగ్గర రండి. ఇప్పుడు ఇవన్నీ మీకు బోర్డు మీద చెప్పినా కదా, ఒక రోజు నేను పిలుస్తాను. సండే రోజు మనకు ఇప్పుడు కొంచెం వర్షాలు పడుతున్నాయి, కొంచెం అంతా ఏమంటారు వర్షం పడ్డ రోజు వీలు కాదు. కస్టమర్స్ ఎవరు రాలేరు అనుకో, మనం ఒక కారు పెట్టాలి, భోజనాలు పెట్టాలి, అవన్నీ చాలా ఖర్చు అవుతుంది. సో కొన్ని సందర్భాలు ఏంటంటే కొంచెం పిలువమన్నట్టు. సో నేను పిలిచిన రోజు ఒక రోజు రండి. శనివారం నాడు మీకు ఇన్ఫార్మ్ చేసి సండే నాడు రావాలి. మన వెంచర్స్ ఏడున్నాయి, ఏం ధరలు ఉన్నాయి, ఏం వైశాల్యం ఉన్నాయి, దీనికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ ఏంది, ఇవన్నీ కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఒక 2 సండేలు మాత్రం ఫీల్డ్ మీదకి రావాల్సి ఉంటుంది. మీరు ఒక 2 సండేలు ఫీల్డ్ మీదకి వచ్చిన తర్వాత, మీకు నాలెడ్జ్ వచ్చిన తర్వాత మీరు ఫీల్డ్ మీదకి రావాల్సిన అవసరం లేదు. రోజు 1 గంట లేదా అర్ధగంట ఖచ్చితంగా పనిచేయండి, డబ్బు సంపాదించుకోండి. నేను ఎల్లప్పుడూ మీకు క్షేమాన్ని కోరుకుంటా. మీ మల్యాన్ నర్సింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.